బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ టూర్ కు మంత్రి కొండా సురేఖ దూరంగా ఉండడం హాట్ టాపిక్ గా మారింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీఎం పర్యటించారు. ములుగు జిల్లా మేడారంలో పూజలు చేశారు. ఇక్కడికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ రాకపోవడంపై చర్చ జరుగుతుంది. అలాగే పరకాల బహిరంగ సభలోనూ కొండా సురేఖ కనిపించలేదు. ఇక కాంగ్రెస్ లో వర్గ విభేదాలు కారణంగానే దూరంగా ఉన్నారనే చర్చ నడుస్తోంది. పరకాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని ఇప్పటికే కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ ప్రకటించారు. అయితే పరకాల నుంచి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రేవూరి ప్రకాష్ రెడ్డి ఆశీర్వదించారని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ అంశాలన్నీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఇదే విషయానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు ఫోన్ ద్వారా. ఎస్ కిరణ్, చెప్పండి. మనం చూసుకున్నట్లయితే ఈ రోజు జరిగినటువంటి ములుగు అలాగే పరకాల పర్యటనలలో సీఎం రేవంత్ రెడ్డి సభలలో కూడా ఎక్కడా కూడా కొండా సురేఖ కనిపించలేదు. అంటే ఎలా చూడాలంటారు? వర్గ విభేదాలు ఇప్పటికే బహిష్కృతం అవుతున్న నేపథ్యంలో ఇది కూడా ఒక రీజన్ గా తెలుసుకోవచ్చు అంటారా? అప్డేట్స్ ఏంటి కిరణ్? బ్రహ్మణి, ఈ రోజు ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగింది. కానీ కాంగ్రెస్ లో ఒక కీలకమైన నేత మాత్రం కనిపించడం పోవడమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. ములుగు జిల్లా మేడారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించిన దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆ పర్యటనకు దూరంగా ఉన్నారు. అంతేకాదు పరకాలలో జరిగినటువంటి సీఎం సభలోనూ మంత్రి జారా కనిపించలేదు. అయితే ఇది కేవలం అధికార కార్యక్రమానికి గైర్హాజరా లేక కాంగ్రెస్ లో వర్గ విభేదాలు మరోసారి బయటపడుతున్నాయన్నది చర్చ జోరందుకున్న పరిస్థితి అయితే అక్కడ కనబడతా ఉంది. మరోవైపు పరకాల నియోజకవర్గం నుంచి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ఇప్పటికే కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ ప్రకటించారు. అదే పరకాల సభలో రేవూరి ప్రకాష్ రెడ్డిని ఆశీర్వాదించాలని సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు పిలుపునివ్వడం ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు. అసలు సీఎం పర్యటనకు కొండా సురేఖ ఎందుకు దూరంగా ఉన్నారు? ఆమె ఎందుకు మౌనంగా ఉన్నారు? పరకాల విషయంలో కాంగ్రెస్ లో ఏదైనా కొత్త సమీకరణ మొదలైందా? మంత్రి గైర్హాజరుపై పార్టీ అధిష్టానం స్పందిస్తుందా? ఇప్పుడు ఇదే తెలంగాణ రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. అయితే చాలా రోజుల నుంచి కూడా మంత్రి కొండా సురేఖ రేవంత్ రెడ్డి వైఖరిని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. సుస్మిత కూడా చాలా సార్లు కొండా సురేఖ సంబంధించి వివాదాలకు సంబంధించి కూడా ఆమె జోక్యం చేసుకున్నారు. రేవంత్ రెడ్డి ఆ వైఖరిపై కూడా ఆమె చాలా సార్లు అసహనం వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఓ విషయంలో ఒక కంపెనీకి సంబంధించిన విషయంలో సెటిల్మెంట్ విషయంలో అప్పట్లో పెద్ద వివాదం చెలరేగినటువంటి నేపథ్యంలో అప్పటి నుంచి కూడా కొండా ఆ ఫ్యామిలీకి రేవంత్ రెడ్డికి కూడా చాలా వైరం అయితే కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు కొండా సురేఖ దూరంగా ఉండడం, అదేవిధంగా పరకాల సభ సంబంధించి రేవూరి ప్రకాష్ రెడ్డిని ఆశీర్వదించాలనేటువంటి విషయాన్ని కూడా ప్రస్తావించడం చూస్తుంటే రాజకీయాల్లో ఏమైనా ఇంకా కొత్త సమీకరణాలు మొదలవుతున్నాయా? నిజంగా ఆ సభ ద్వారా కొండా ఫ్యామిలీని దూరం పెడుతున్నారనేటువంటి సంకేతాలు ఇచ్చారనేది కూడా ఆ రాజకీయాల్లో అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో చాలా ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు. బ్రాహ్మణి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. సీఎం రేవంత్ టూర్ కు మంత్రి కొండా సురేఖ దూరంగా ఉండడం హాట్ టాపిక్ గా మారింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీఎం పర్యటించారు. ములుగు జిల్లా మేడారంలో పూజలు చేశారాయన. ఇక్కడికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ రాకపోవడంపై చర్చ జరుగుతోంది. అలాగే పరకాల బహిరంగ సభలోనూ కొండా సురేఖ ఎక్కడా కనిపించలేదు. కాంగ్రెస్ లో వర్గ విభేదాల కారణంగానే దూరంగా ఉన్నారనే చర్చ నడుస్తోంది. పరకాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ఇప్పటికే కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ ప్రకటించారు. అయితే పరకాల నుంచి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రేవూరి ప్రకాష్ రెడ్డిని ఆశీర్వదించాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ అంశాలన్నీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఈనాడు పరకాల శాసనసభ నియోజకవర్గ పరిధిలో ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమంలో వేలాది మంది మా ఆడబిడ్డల్ని పాల పిట్టల్లాగా ఇక్కడికి వచ్చిండ్రంటే మళ్ళోసారి వచ్చే ఎన్నికల్లో కూడా మా ప్రకాష్ అన్న అత్యధిక మెజారిటీతో ఇక్కడి నుంచి మీరు ఆశీర్వదిస్తారని చెప్పి నాకు సంపూర్ణమైన విశ్వాసం నమ్మకం కలిగింది. ఈరోజు అనుభవం కలిగిన రేవూరి ప్రకాష్ రెడ్డి గారు ఈ ప్రాంత శాసనసభ్యుడిగా ఎన్నిక కావడం వల్ల మీ ప్రాంత సమస్యలు తెలిసిన వాడిగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో పదే సంబంధిత శాఖ మంత్రులతోనే కాదు ప్రత్యక్షంగా నన్ను ఎన్నోసార్లు వారు వస్తూ వారే రాకుండా మా పార్లమెంట్ సభ్యురాలు కావ్యమ్మని
కడియం శ్రీహరి గారిని కూడా తోడు తీసుకొని వస్తుంటాడు నా మీద ఒత్తిడి చేయడానికి, ఈ పరకాల శాసనసభ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి.